తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు చంద్రగ్రహణం పట్టిందని విమర్శించారు సీఎం రేవంత్. గత ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రాలను కూడా దాటలేదన్నారు. ఇక కాంగ్రెస్ వచ్చాకే గ్రహణం వీడి ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. ఇక తెలంగాణలో ప్రమాదాలు జరిగితే బీఆర్ఎస్ నాయకులు సంతోషపడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తెన్నెలు కూలినా పంటలు ఎండినా రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు అని సంబరపడుతున్నారన్నారు. ఇక 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే విమర్శలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 10 ఏళ్లు పరిపాలన అనుభవం ఉన్న నాయకులు ప్రభుత్వానికి సూచన చేయాల్సిన పోయి విమర్శలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఏనైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా? ఏందా వాళ్ళ ఆలోచన? టన్నెలు కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు. ఇక రైతులు పండించిన పంటను ఐకేపీ సెంటర్లు కొని మిల్లులకు తరలిస్తున్నాయి. అయినా మిల్లుల్లో ఉన్న కొన్ని పందికొక్కులు తింటున్నాయి. కట్టమంటే కట్టరు, పట్టుకోవాలంటే దొరకట్లేదన్నారు. వారికి తగిన బుద్ధి చెప్పేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులను నడిపిస్తామన్నారు. ఈ బాధ్యతను కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్. పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి, కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి. మిల్లులో కొన్ని పందికొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే. ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.